అందరికీ నమస్కారము. ఐడబ్ల్యూ వాకింగ్ సిస్టమ్. దీన్ని ఇంటర్వెల్ వాకింగ్ సిస్టమ్ అంటారు. ఇది జపాన్‌లో ఉన్న ప్రతి ఒక్కరు పాటించే టెక్నికే. అందుకనే ఇదొక రహస్యమైన టిప్‌గా చెప్పొచ్చు జపాన్ వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండడానికి. రీసెంట్‌గా ఒక సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారం ఏమని తేలిందంటే, జపాన్ ఉన్నది చిన్న కంట్రీ. ఆ కంట్రీలో 100 సంవత్సరాలు పైగా అంటే 100 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 1,00,000 పైన, 1,00,000 పైనున్నారట. ఇమాజిన్ అంత చిన్న కంట్రీలో 1,00,000 పైగా జనాలు 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారని. వాళ్ళందరూ ఫాలో అయ్యేదే ఇది ఐడబ్ల్యూ టెక్నిక్ ఆఫ్ వాకింగ్. ఎట్లా పాటిస్తున్నారు? ఏం చేస్తున్నారు? మీకు ఇది డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇచ్చినాక పాయింట్స్ నోట్ డౌన్ చేసుకొని నాకు అవసరము అని అనుకుంటారా మొదలుపెట్టండి. విని వదిలేయొద్దు వీడియో. ఓకేనా? బై ద వే మీ అందరికీ తెలుసు నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఈ ఐడబ్ల్యూ వాకింగ్ టెక్నిక్‌లో రెండే 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 1లో ఏంటంటే మనం వాకింగ్ చేస్తాం గదా! కొంతమంది అరగంట, కొంతమంది 45 నిమిషాలు, కొంతమంది గంట సేపు చేస్తారు. అది మన బాడీ తత్వాన్ని బట్టి, ఏజ్‌ని బట్టి డిసైడ్ చేసుకుంటాం. మరీ పెద్దవాళ్ళైతే 45 నిమిషాలు, గంట అయితే చేయలేరు గదా! కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. అది వేరే సంగతి. అండ్ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ స్ట్రక్చర్ అండ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఎంతసేపు చేసినా గానీ, ఈ పాయింట్ నంబర్ 1లో ఏంటంటే ఫస్ట్ 3 నిమిషాలు, మొదటి 3 నిమిషాలు చాలా బ్రిస్క్ వాకింగ్ అంటే స్పీడ్‌గా నడవమని చెప్తున్నారు. చాలా స్పీడ్‌గా, వేగంగా. తర్వాత నెక్స్ట్ 3 నిమిషాలు ఏం చేయాలి? నెక్స్ట్ 3 నిమిషాలు రిలాక్స్ అయ్యి నడవండి. జస్ట్ రిలాక్స్. మళ్ళా నెక్స్ట్ 3 నిమిషాలు స్పీడ్‌గా నడవండి. అంటే మీరు ఒక అరగంట వాకింగ్ చేస్తే మొదటి 3 నిమిషాలు బ్రిస్క్ వాక్ చేస్తారు. నెక్స్ట్ 3 నిమిషాలు రిలాక్స్‌గా నడుస్తారు. మళ్ళా నెక్స్ట్ స్పీడ్ వాకింగ్, మళ్ళా స్లో వాకింగ్ అట్లా ఎవ్రీ 3 నిమిషాలకి మన యొక్క నడక వేగం అనేది మారుతుంది. ఒకసారి స్పీడు, ఒకసారి తక్కువ, ఒకసారి స్పీడు, ఒకసారి తక్కువ. అట్లా నడక వేగాన్ని పెంచుతూ, తగ్గిస్తూ 3 నిమిషాలకు మనం మారుస్తూ ఉండడమే పాయింట్ నంబర్ 1. క్లియరా? ఇక పాయింట్ నంబర్ 2. పాయింట్ నెంబర్ 2 అంటే 8 ఒకటి 8 రాసి దాని ప్రకారంగా పెద్దది ఎంత వీలైతే అంత రాసి దాని పక్కన నడవండి. దాని తోట అది గీత మీద నడవండి. అదే 8 వాక్ అంటారు. ఇది ఎక్కడ చేయొచ్చు అంటే గనక జిమ్‌లో గానీ, పార్క్‌లో గానీ, మీ ఇంట్లో గానీ ఎక్కడైనా ప్లేస్ ఉంటే డాబా పైన గానీ పెద్ద 8 రాసుకొని దాని చుట్టూ నడవాలి. ఇదేంటంటే మెంటల్ ఫిట్‌నెస్‌కి, ఫిజికల్ ఫిట్‌నెస్‌కి చాలా చాలా ఉపయోగం. ఈ 8 వాక్ టెక్నిక్ వాడడం వల్ల ఏంటంటే, మనం డైరెక్షన్స్‌ని చేంజ్ చేస్తున్నాం. మాటిమాటికి ఇట్లా తిరుగుతున్నయి. ఈ డైరెక్షన్స్ మారుతూ ఉన్నాయి కదా! ఈ మారడం వల్ల మన యొక్క ఏకాగ్రత, కాన్సంట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయంటారు. మన కాళ్ళల్లో ఒక మజిల్ ఉంటది. సోలియస్ మజిల్ అంటారు. సోలియస్ మజిల్ అంటే పిక్కల దగ్గర ఉండే ఆ మజిల్. కాలి పిక్కలు తెలుసు కదా! ఆ మజిల్ సోలియస్ మజిల్. దీన్ని సెకండ్ హార్ట్‌గా చెప్తారు. ఫస్ట్ హార్ట్ ఎక్కడుంది? మనకు తెలుసు ఎక్కడుంది. సెకండ్ హార్ట్‌గా ఎందుకు చెప్తున్నాం ఆ మజిల్‌ని అంటే గనక, ఆ మజిల్ యొక్క ఫంక్షనే అలాంటిది. దాని యొక్క పనితీరే చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని దాన్ని రెండవ హృదయంగా మనం వర్ణిస్తున్నాము. ఇది ఏం చేస్తుంది అంటే గనక, బ్లడ్ సర్క్యులేషన్‌ని ఈజీగా పంప్ చేస్తుంది హార్ట్‌కి. దీని యొక్క ముఖ్య పాత్ర. అందుకనే దీనికోసమే మనకు ఈ టెక్నిక్. దట్ ఈస్ ఇంటర్నల్ వాకింగ్ సిస్టమ్. ఇది చాలా ఉపయోగం. మళ్ళీ ఎవరు చేయాలి ఇది? ఎవరు చేయాలంటే గనక ఎవ్వరైనా చేయొచ్చు. ఆల్రెడీ మంచి ఎక్స్‌పీరియన్స్‌గా రోజు వాకింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఈ పద్ధతి ఫాలో అవ్వండి. మామూలుగా చేస్తున్నారు వాకింగ్. ఈ టెక్నిక్ ఫాలో అవుతూ మీరు నడవండి. బిగినర్స్ అయితే నో ప్రాబ్లమ్. మీరు స్టార్టింగే ఇట్లా చేయండి నేను చెప్పినట్టుగా. ఈజీ కదా! ఎవరైనా చిన్న, పెద్ద అందరూ ఆడ, మగ ఏ వయసు భేదం లేకుండా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయొచ్చు. దీంట్లో ప్రయోజనాలు చూద్దామా చాలా చాలా ఉన్నాయి. మొదటి ప్రయోజనం ఇది డయాబెటిక్. డయాబెటిక్ వాళ్ళకి, హై బీపీ పేషెంట్స్‌కి చాలా చాలా అడ్వైజబుల్. ఎందుకంటే డయాబెటిక్ అండ్ హై బీపీ 2 కంట్రోల్‌లోకి వచ్చేస్తాయి. ఇట్లా ఈ రకంగా వాకింగ్ చేస్తే గనక. మచ్ రికమెండెడ్. కాబట్టి ఈ ప్రాబ్లమ్‌తో చాలామంది ఉన్నారు. ఒక 100 మందిని తీసుకుంటే కనీసం ఒక 50, 60 మంది దాకా ఈ ప్రాబ్లమ్‌తో ఉన్నవాళ్ళే గదా! వాళ్ళకి చెప్పండి ఈ టెక్నిక్ ఫాలో అవ్వమని జెప్పి. ఇంకొకటి అండ్ మన యొక్క స్టామినాని బాగా పెంచుతుందంటారు ఈ టెక్నిక్. ఎందుకంటే ఒకసారి స్పీడ్‌గా నడుస్తున్నాము.
ఒకసారి స్లోగా నడుస్తున్నాం, రిలాక్స్ అయ్యి మళ్ళీ స్పీడ్గా నడుస్తున్నాము. ఇట్లా మార్చి మార్చి నడవడం మూలన ఏమవుతుందంటే మనకి రిలాక్స్ అవుతున్నాం, మళ్ళీ స్పీడ్ కూడా పెంచుతున్నాం. కాబట్టి స్టామినా అనేది మన యొక్క స్టామినా బాగా పెరుగుతుంది. అండ్ మూడ్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది అంటారు. మూడ్స్ని ఎస్పెషలీ మహిళల్లో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో ఈ మూడ్ స్వింగ్స్ చాలా ఉంటాయి. ఇంకా కొంతమంది కోపం చాలా వస్తుంది, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కారణాలు కదండి బీపీకి. కాబట్టి మన ఈ మూడ్ స్వింగ్స్ని కంట్రోల్లోంచి, కోపాన్ని కంట్రోల్లోంచి శాంతంగా, నిదానంగా, ప్రశాంతంగా బతకడానికి ఇది ఒక కారణం అని చెప్పచ్చు. అందుకని మీరు చూడండి జాపనీస్ని ఎప్పుడు స్మైలింగ్ చేస్తూ కూల్గా ఉంటారు. ఏం టెన్షన్లు తీసుకోరు, అయ్యేది అయితేనే ఉంటుంది కానీ దానికి ఏం టెన్షన్ పడేది అన్నట్టు కూల్గా ఉంటారు. కాబట్టి ఇది కంట్రోల్ చేస్తుంది. ఇంకా మూడవది మంచి నిద్ర వస్తుంది మీకు. ఎందుకంటే ఇది టెక్నిక్‌గా అలాంటిది. మనకి మొత్తం బాడీకి, మైండ్‌కి ఒక రిలాక్సేషన్ లాగా బాగా ఒక అలసటలాగా మంచి వ్యాయామం అయిపోయి ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరిగి మంచి నిద్రొస్తుంది. టెన్షన్‌లు తగ్గిపోతాయి. అధిక ఆలోచనలు కూడా తగ్గుతాయి. అనవసరమైన ఆలోచనలు ఇది, అది, అది అన్నీ తగ్గిపోతాయి. కాస్త ప్రశాంతంగా మంచిగా పడుకుంటారు. ఇదైతే పక్కా. ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. ఇక నాలుగవది, ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారో వాళ్ళకి యూస్‌ఫుల్. అండ్ అధిక పొట్ట పెట్టుకొని ఉంటారు చూడండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన యొక్క లంగ్ కెపాసిటీని బాగా పెంచుతుందంటారు. లంగ్ కెపాసిటీ ఎలా పెరుగుతుందంటే మనం స్పీడ్ వాకింగ్ చేస్తున్నాం, ఇట్లా 8లో కానీ నార్మల్‌లో కానీ స్పీడ్ నడుస్తున్నాం. తర్వాత మళ్ళీ రిలాక్స్ అయిన అవుతున్నాం. అంటే ఏంటి, మన లంగ్స్‌ని ఏంటి ఒకసారి ఇట్లా స్పీడ్‌గా పంప్ చేస్తున్నాము, ఒకసారి రిలాక్స్ ఇస్తున్నాం, మళ్ళీ పంప్ చేస్తున్నాం, రిలాక్స్ ఇస్తున్నాం. కాబట్టి లంగ్స్‌కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ అంటే సీకేడీ పేషెంట్స్. సీకేడీ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్‌తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి చాలా చాలా అడ్వైజబుల్. ఎప్పుడైనా మీకు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి అరే ఇదొచ్చింది, అదొచ్చిందంటే మీరు డోంట్ గివ్ అప్. మీరు అట్లా మిమ్మల్ని మీరు నిరుత్సాహపరచుకోకండి. ఇట్లా ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. రోజు నడవండి బాగా. నడిస్తే ఏమవుతుందంటే సీకేడీ పేషెంట్స్‌కి లోపల సెల్స్ ఉంటాయి చూడండి, బాడీ లోపల సెల్స్ అది యాక్టివ్‌గా తయారవుతాయి. కణజాలాలతో పోట్లాడతాయి. ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ వస్తే గనుక వాటిని రాకుండా నివారిస్తాయి. బాగా ఫైట్ చేస్తాయి. సో కాబట్టి సీకేడీ పేషెంట్స్‌కి, క్రానిక్ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతున్న వాళ్ళు ప్లీజ్ గో అహెడ్. ఇది తప్పకుండా పాటించండి. ఇన్ని ప్రయోజనాలున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? రోజు వాకింగ్ చేసేవాళ్ళు ఈ మెథడ్ ఫాలో అవ్వండి. అస్సలు వాకింగ్ చేయని వాళ్ళు మొదలుపెట్టండి. అంతే, ఇంతకుమించి ఏమీ లేదు. ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ సవ్యంగా, హ్యాపీగా, సంతోషంగా అనిపిస్తుంది. అంతే కదా! సో ఎంతమంది పాటిస్తున్నారు, పాటించి నాకు ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. సో మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు. మరొక మంచి టాక్తో కలుస్తాను. అప్పటిదాకా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. గుడ్ లక్.